ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఈరోజు శివయ్య మాటలు వింటున్నావు అంటేనే నిన్ను ప్రత్యేకించి పిలిచి నా చెంతన కూర్చోబెట్టుకుని మరీ చెప్తూ ఉన్నాను. ఇది పరమ సత్యమని గ్రహించు అని చెప్పి స్వయంగా శివయ్య నీ కోసం వచ్చి నీ కళ్ళల్లోకి చూస్తూ నాకు నీ మనసులోని అశాంతి, నీ గుండెల్లో గూడు కొట్టుకున్నటువంటి దాచుకున్నటువంటి ఏదో తెలియని భయం స్పష్టంగా నాకు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి నీవు ఎంతగానో ఒంటరిదాన్ని అని బాధపడుతూ ఉన్నావు. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదమ్మా, నీ కష్టం చూడడానికే నీ శివయ్య ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అంటూ ఏదైనా నేను చెప్తూ ఉన్నాను అంటే అది నీ మంచికే కదా, నా క్షేమం కోరే కదా అని నువ్వు ఆలోచించుకో. ఎప్పుడు తప్పుదారి నిన్ను పట్టించను అని నువ్వు నమ్ముతున్నావుగా. చూడు తల్లి, ఆ చంచలమైన విశ్వాసమే ఈరోజు నీ జీవితంలో ఒక రక్షణ కవచంలాగా మారి నిన్ను కాపాడబోతోంది. మరి ఈ ఆఖరి క్షణం వరకు కూడా వీడియోను ఎంతో నిశ్శబ్దంగా ప్రతి పదాన్ని కూడా నీ ఆత్మతో వింటే నీ ఇంటి గుమ్మం వద్ద పొంచి ఉన్నటువంటి ఆ అపరిచితుడి మాయాజాలం ఏమిటో, వాడి కపట బుద్ధి నుండి నేను ఎలా రక్షించుకోవాలో ఈ దివ్య వాక్కుల్లోనే నీకు అర్థమవుతుంది అంటూ ఈరోజు ఈ మాటలు నీ హృదయానికి హత్తుకొని నీలో ఒక కొత్త ధైర్యాన్ని నింపుతాయి. నా ప్రియమైన బిడ్డవు కదా బిడ్డ, నువ్వు ఎంతో సాత్విక గుణం కలదానివి కనుకనే పరుల కష్టాన్ని చూడలేవు, కరిగిపోతావు వెన్నలాగా. నీకు అటువంటి మనసు ఉందమ్మా. అందరినీ నీలాగే నిష్కల్మషమైనటువంటి వారుగా, నిజాయితీ పరులుగా నమ్ముతున్నావు కనుక ఈ కలియుగం పైన కనిపించేటువంటి అమాయకమైనది ఈ కలియుగం నీకు ప్రశాంతమైనటువంటి గృహంలోకి, నీ పవిత్రమైన ఆలోచనలోకి ఒక అపరిచితుడు ప్రవేశించే అవకాశం ఉంది కనుకనే నేను హుటాహుటిన నీ కోసం వచ్చాను. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంతో వినయంగా, మర్యాదగా, నీ మేలు కోరే ఒక గొప్ప శ్రేయోభిలాషలాగా ముసుగు వేసుకుని మరీ వస్తారు. ఎంతో కాలంగా నీకు తెలిసిన ఆత్మీయుడిలాగా నటించి నీ నమ్మకాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తల్లి, వారి మధురమైన మాటల వెనుక, చూపుల వెనుక ఒక తెలియని స్వార్థం, ఒక లోతైన కపటం దాగి ఉందమ్మా. వారి మాయ మాటలకు లొంగిపోవద్దు. నీ ఇంటి గడప దాటనిచ్చి లోపలికి ఆహ్వానించనే వద్దు. ఆ అపరిచితుడి రాక నీ ఇంట్లో ఉన్నటువంటి సుఖశాంతులను, నీవు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రశాంతతను అస్తవ్యస్తం చేసే ప్రమాదం అయితే ఉంది. అందుకే బిడ్డ, ఈరోజు నీ బాబా కూడా విని అప్రమత్తంగా ఉంటున్నాను అంటే నేను ఎందుకు, నీ జీవితంలో దైవాన్ని నువ్వు వెతుకుతున్నావు కనుకనే, అది నీలోని గొప్ప సంస్కారానికి నిదర్శనం కనుకనే నేను నా శివయ్యను వెంట పెట్టుకుని వచ్చాను. ఆ దైవత్వపు ముసుగు వేసుకుని నీ పట్ల జాగ్రత్తగా ఉండడం ఆధ్యాత్మికంగా భాగమేనని మర్చిపోవద్దు. నీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చిన ఏ వ్యక్తినైనా సరే నువ్వు గౌరవం ఇవ్వచ్చు, కానీ నీ మనసులోని లోతుల్లోకి, నీ ఇంటి రహస్యాల్లోకి మాత్రం వారిని చోటు ఇవ్వవద్దు. ఆపద పొంచి ఉంది అని నేను హెచ్చరిస్తున్నాను అంటే నిన్ను భయపెట్టడానికి కాదు. నీ ఇల్లు ఒక సురక్షితమైన దేవాలయంలాగా నిరంతరం వెలుగుతూ ఉండాలని కోరుకుంటూ చెబుతూ ఉన్నాను. ఈ మాటలు వారి ఆకర్షణీయమైన మాటలకు నువ్వు లొంగిపోయి నీ వ్యక్తిగత విషయాలను, నీ కుటుంబ రహస్యాలను వెల్లడించవద్దు. నువ్వు ఇచ్చే ఒక చిన్న అవకాశమే, ఆ ఒక్క చిన్న చొరవ నీ జీవితాన్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఎవరినైనా నమ్మే ముందు ఒక్క క్షణం నీ అంతరాత్మను ప్రశ్నించుకో, నీ బాబాను, నీ దుర్గమును స్మరించుకో. నీ మనసులో కలిగే ఆ చిన్న సందేహమే నేను నీకు ఇస్తున్నటువంటి సంకేతమని గ్రహించు. ఈరోజు శివయ్య నీకు మాత్రమే ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. అది నువ్వు నమ్ముతున్న విశ్వాసం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తల్లి, నీకు గతం, వర్తమానం మరియు భవిష్యత్తు అన్ని అరచేతులు స్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. ఆ అపరిచితుడు నీకు ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఉన్నాడు. నీ కష్టాలన్నీ తీర్చే దైవ సమానుడిలాగా భ్రమింపచేసి మెల్లగా నీ జీవితంలోకి చొరబడబోతున్నాడు. ఆ తర్వాత నీకు ప్రాణప్రదంగా ప్రేమించే నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ బంధాల మధ్య చిన్న చిన్న అపోహలు సృష్టించి పెద్ద చిచ్చు పెట్టడానికే రాబోతున్నాడు. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు కూడా వాడి కన్ను మీద పడింది కనుక తప్పకుండా సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు, ఏదో గొప్ప లబ్ధి చేకూరుతుందని ఆశలు చూపిస్తున్నాడు. కానీ నీ కష్టార్జితం కానీ ఏది నీకు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు. ఆ మాయ మాటలు నమ్మి నీవు కష్టపడి దాచుకున్నది
పోగొట్టుకోవద్దు. నీవు ఎప్పుడు ఇతరుల ముందు తల వంచుకోకూడదని, ఆత్మగౌరవంతో బతకాలని నీ తండ్రిగా నేను కోరుకుంటూ ఉన్నాను. నా బంగారు బిడ్డవు నీవు. పడే ప్రతి ఆవేదన నువ్వు రాత్రిపూట నా పటం ముందు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క నా హృదయాన్ని తాకుతూనే ఉన్నాయి. అందుకే ఆ ఆపద నీకు తలుపు తట్టక ముందు నిన్ను అప్రమత్తం చేయాలని ఆ అపరిచితుడు నీకు తెలియచేసి అతని ద్వారా ఏదో ధర్మకార్యానికి సహాయం అడగడానికి వస్తూ ఉంటాడు. కానీ వాడి అంతరార్థం నువ్వు అనుకున్నంత సరళమైనది కాదు. నా బిడ్డవు కనుక నీ చుట్టూ నా రక్షణ కవచం ఎల్లప్పుడూ ఉంది కనుక నీవు కూడా నీ విచక్షణను ఉపయోగించాలి అని చెప్పడానికే నా శివయ్యతో వచ్చాను. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మనసులో ఏదో తెలియని ఆందోళన కలిగితే వెంటనే నా నామాన్ని స్మరించుకో తల్లి. ఆ మాయావి తనంతట తానే వెనుదిరిగి వెళ్ళిపోతాడు. నువ్వు మౌనంగా ఉంటే వాడు నీ దగ్గర ఏమీ సాధించలేడు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈ చిన్న పరీక్షను నీవు నా మాట విని జయించాలి. నిశ్చింతగా ఉండు. నీ దుర్గమ్మ, నీ బాబా నీ రక్షణ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. తల్లి, నీవు ఎంతో మృదు స్వభావిగా ఉంటావు అని నాకు తెలుసుగా. ఎవరైనా కష్టమని నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తూ ఉంటావు. కానీ ఈ లోకం నీ అంత స్వచ్ఛమైనది కాదమ్మా. ఆ అపరిచితుడు నీ మంచితనాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. వాడు నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడతాడు. నీ సమస్యలన్నింటికి తన దగ్గర పరిష్కారం ఉందని నమ్మిస్తాడు. కానీ ఆ మాయలో పడవద్దు. వాడు నీ జీవితంలో ఒక తెలియని అశాంతిని నింపటానికే వస్తున్నాడని గ్రహించు. నీవు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావు కనుక నీకు ఈ విషయాలు అర్థం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. అందుకే నీకు నేను ఈ మార్గాన్ని చూపిస్తున్నాను. అపరిచితుల పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అంత సులభంగా నీ అంతరంగంలోకి రానివ్వవద్దు. నా ప్రియమైన బిడ్డవు తల్లి, నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నేనే ఉన్నాను అన్న సత్యాన్ని ఎప్పుడు మరచిపోవద్దు. నీ ఇంట్లో ప్రతి మూలన నా దృష్టి ఉంది. అందుకే నీ ఇంటికి వచ్చే ప్రతి అడుగును, ప్రతి వ్యక్తిని నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ అపరిచితుడు నీపై ఒక తెలియని ప్రభావాన్ని చూపాలని చూస్తున్నాడు. వాడు నీకు లేని పోని ఆశలు చూపిస్తాడు. నీ జీవితాన్ని ఒకేసారి మార్చేస్తానని కూడా మాయమాటలు కూడా చెప్తాడు. కానీ ఏది కష్టపడకుండా రాదు కదా. ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏదో తెలియని భయం కలిగితే అది నేను నీకు పంపుతున్న మొదటి హెచ్చరిక అని గుర్తుపెట్టుకో. ఆ సమయంలో నీవు మౌనంగా ఉండిపోవడమే నీకు శ్రేయస్కరం. నీవు ఎంత తక్కువ మాట్లాడితే ఆ అపరిచితుడు అంత త్వరగా వెనుదిరిగి వెళ్ళిపోతాడు. సంసార సాగరంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటిని దాటించే నావను నేనే. కానీ ఆ నావలో రంధ్రం చేసే వ్యక్తిని నీవు స్వయంగా ఆహ్వానించవద్దు. ఆ అపరిచితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు చాలా నిబ్బరంగా ఉండాలి. వారి మాటలకు లొంగిపోవద్దు. నీవు నా బిడ్డవు కదా, నీకు ఏ కష్టము రాకుండా చూడడమే నా బాధ్యత. అందుకే ఈ సందేశం ఇంత సున్నితంగా నీ ముందుకు వచ్చింది. జీవితం అనే పూదోటలో తెలియని ముళ్ళు కూడా ఉంటాయి. ఆ ముళ్ళు నీ పాదాలకు గుచ్చుకోకుండా ఉండడానికే నేను నీ ముందుకు ఈ దారిని చూపిస్తూ ఉన్నాను. నీవు అప్రమత్తంగా ఉంటే ఆ ఆపద నీ దరికి చేరడానికి కూడా భయపడిపోతుంది. నీ ఇల్లు ఎప్పుడు సుఖశాంతులతో వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. నీవు ఎంతోమందికి సహాయం చేశావు, ఎంతోమంది బాధలను పంచుకున్నావు. అందుకేనమ్మా నీకు ఏ ఆపద రాకుండా నేను అడ్డుగా నిలబడబోతున్నాను. ఆ అపరిచితుడు మారు వేషంలో ఉన్న శత్రువు కావచ్చు, నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలిగా. మరి నీవు కళ్ళను తెరిచి ఉంచు. లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమే అని గ్రహించాలి. చెడును గుర్తించి దానికి దూరంగా ఉండడమే అసలైన భక్తి. నీవు భయపడాల్సిన పని అయితే లేదు. కానీ నేను నీకు తోడుగా ఉన్నానుగా. నీ చుట్టూ ఉండే పరిసరాలు, నీ ఇంటికి వచ్చే వ్యక్తుల పట్ల నీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. నా బంగారు బిడ్డవు నువ్వు. నీ కళ్ళలో నీరు చూడడం నాకు ఇష్టం లేదు. నీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో నవ్వులతో విరియాలి. ఆ అపరిచితుడు ఆ సంతోషాన్ని హరించడానికే వస్తున్నాడు. అందుకే ముందు కళ్ళు తెరుచుకోమని నీకు హితవు పలుకుతూ ఉన్నాను. నీవు నా బిడ్డవు. నీవు ఎప్పుడు సుఖంగా ఉండాలి.
నీ ఇంటి ముఖద్వారం వద్ద నీ బాబాను కాపలా ఉన్నానని గుర్తుపెట్టుకో. కానీ నీవు పొరపాటును కూడా అపరిచితుడికి నీ మనసులో కానీ నీ ఇంట్లో కానీ చోటు ఇవ్వవద్దు. నీవు ఇచ్చే ఒక్క చిన్న అవకాశం నీ ప్రశాంతతను దెబ్బతీస్తుందని మరలా చెప్తున్నాను. ఏ అపరిచితుడో వచ్చి నీ జీవితాన్ని మారుస్తాడని నీ తలరాతను రాసేది నీకు నీ శివయ్య అని ఆ ఆపద పొంచి ఉందని నేను చెప్తూ ఉన్నాను కదా. నీకు ఈరోజు నువ్వు నీ కోరికను నాతో చెప్పావు కనుకనే ఆ కోరికను తీర్చాలని స్వయంగా నా శివయ్యే నీతో మాట్లాడడానికి వచ్చారు. బిడ్డ, నువ్వెప్పుడూ కూడా ఈరోజు నాకు కోసం కొలువై ఉన్నటువంటి భక్తులను రాబోయే ఆపదలను ముందే గ్రహించి వారిని హెచ్చరించి రక్షించేవాడను నేనే. నేను నీ నిద్రలో ఎదుర్కొంటున్న భయంకరమైన కలలను, మానసిక అశాంతిని తొలగించడానికి నీకు ప్రసాదించాను. ఈరోజు అగాఢమైనటువంటి సముద్రంలాగా అందులో ఎన్నో అలజడి కలిగించే ఆలోచనలు అలల్లాగా వస్తూ ఉంటాయి. ఆ అలలను ప్రశాంతపరిచి మనసును నిశ్చలం చేయడానికి దైవకమైనటువంటి ఆశ్రయం అలాగే అవసరం. నేను నీకు ఆశీర్వదిస్తున్నాను. అంటే బిడ్డ, నీకు ఉన్న భయాన్ని పటాపంచలు చేస్తున్నాను. ఏ శక్తి నిన్ను కలవర పెట్టలేదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా. ప్రతిరోజు రాత్రి వేళ నేను పడుకునే ముందు నువ్వు నా నామస్మరణ తప్పకుండా చేసుకుంటూ ఉండు. నీ ప్రార్థనలకు రక్షణ కవచంలో నిలిచి నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేస్తాను. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు నిలవలేవు. చీకటి శక్తుల వెలుగును చూసి ఆ విధంగా పారిపోతాయో అక్కడ నా అనుగ్రహం ఉంటుంది. దైవిక వెలుగు నీలో ఉన్నప్పుడు పీడకలలు చీకటి నీపై ఎటువంటి ప్రభావితం చూపలేవు. నువ్వు ఎంతో ధైర్యంగా నిశ్చింతగా ఒక పసిబిడ్డలాగా నిద్రపోతల్లి. నీ తల నిమురుతూ నీ పక్కనే నిన్ను కాపాడుతున్నాననే భావన నీకు కొండంతలాగా అండనిస్తుంది. నీ జీవితంలో చీకటి రోజులు ముగిసిపోయి వెలుగు రేఖలు ప్రతిరోజు వెలుగు నిండిన రోజులు ప్రారంభమయ్యే సమయం ఇదే. ప్రకృతిలో పరమాత్మ లీనమై ఉన్నానని చెప్పడానికే నీకు ఈరోజు నా ఆశీర్వాదాలతో నా సందేశంతో నీకు వినిపించాలని వచ్చాను. తల్లి, నువ్వు ఎప్పుడు కూడా అదే భక్తితో ఉండు. ఆ బిడ్డ, నా తల్లి, నా మనసును లోతుగా శుద్ధి చేసుకుంటూ ఉన్నావు. నీవు నిద్రలో ప్రశాంతమైనటువంటి దివ్యమైన లోకంలో విహరిస్తూ ఉన్నావు. పీడకలలు అనేవి మనల్ని దిగువకు లాగే సంకేతాలు అయితే నీకు ఆ సంకేతాలను ఎప్పుడూ కూడా స్వేచ్ఛను మానసికంగా ప్రసాదిస్తాను. పీడకలను ముళ్ళబాటల నుంచి నిన్ను తప్పించి శాంతి అనే పూలబాటలో నడిపించడమే నీ శివయ్య చేసే పని. ఈ సరళమైన మార్గంలో నమ్మకంతో నడువు. జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో దుర్గమ్మ అంటూ అమ్మను వేడుకున్నావుగా. మరి కానీ నన్ను నమ్మిన నీకు ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగదు అన్న భక్తిని, నమ్మకాన్ని పరీక్షించే ఒకే ఒక్క సాధనం తప్పకుండా నీకు రేపు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని నా నామం పలుకుతూ బీజాక్షర మంత్రం చదువుతూ పడుకో బిడ్డ. నీకు ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించి నీకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భయాన్ని తొలగించి నీకు ప్రశాంతత కలిగించి నేను చేకూరుస్తాను. బిడ్డ, నువ్వెప్పుడు కూడా సుఖనిద్ర పోయి శారీరక ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్ను, మనశ్శాంతిని ప్రసాదిస్తాను. భయం అనేది మనిషికి లోపల దహించి వేస్తుంది. కానీ నా కరుణ నిన్ను చల్లగా చూసే అమృత ధార. ఈ పద్ధతిని క్రమంగా పాటించి నీ జీవితంలో వస్తున్నటువంటి ఆ సానుకూల మార్పును నీవే గమనిస్తూ ఉండు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిపోతుంది. ఏ పని చేసినా అందులో విజయం నీ సొంతం అవుతుంది. నీ శివయ్య, నీ దుర్గమ్మ, నీ బాబా నిన్ను ఎల్లవేళలా కాపాడుతున్నారు అన్న నమ్మకం. మన శాస్త్రాల ప్రకారం నిద్ర అనేది ఒక యోగం బిడ్డ. ఆ యోగ స్థితిలో నీ పరమాత్మలో అనుసంధానం కావాలి. అది నీ శరీరానికి మరియు మనసుకు అత్యంత అవసరమైన విశ్రాంతినిస్తుంది. కానీ పవిత్రమైనటువంటి ఆలోచనలు, బాహ్య శక్తులు నిన్ను ఆ ప్రశాంతతను చేరనీయకుండా అడ్డుకుంటున్నాయి కదూ. తల్లి, నీ పవిత్రతను, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని దైవిక కాంతితో నింపుతాను. నీవు నిద్రిస్తున్న సమయంలో నీకు ఒక అదృశ్య రక్షణను నేను కల్పిస్తున్నాను. నీకు ఇకపై ఆ రకమైనటువంటి పీడకలలు కానీ భయపడవలసినటువంటి అవసరం ఏ మాత్రము కూడా లేదు. నీ శివయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉండి
మనశ్శాంతిని ఇస్తున్నాను. ఈరోజు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యాపారాల్లో కానీ, నీ కుటుంబంలో శాంతి నిలవడం కోసం ఎదురు చూస్తున్నటువంటి, నీ సంతాన సమస్యలైనా సరే, ఉద్యోగం రావాలని కలలు కంటున్నటువంటి నీకు తప్పకుండా ఆ కోరికలను నెరవేర్చేటువంటి అవకాశం నీకు తప్పకుండా నేను ఈరోజు ఇస్తున్నాను. మరి తప్పకుండా గుర్తుపెట్టుకో అమ్మా, నీ శివయ్య నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఈరోజు నీ జీవితంలో కని విని ఎరుగటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని, అద్భుతకరమైనటువంటి ఆలోచనను తప్పకుండా అలవరుచుకుని మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండు. నీ శివయ్య నీకు తప్పకుండా మంచిగా నువ్వు ఆనందంగా ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను ఇస్తున్నాను. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు.